ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చింది. పలువురు కొత్త వాళ్లకు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనుంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్లో బెర్తు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిల్లో ఒకరికి ఛాన్స్ లభించే అవకాశం ఉంది. ఇక తరచూ వివాదాల్లో నిలిచిన మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించనున్నట్లు సమాచారం. కొండా సురేఖ సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్ కు అవకాశం కల్పించనున్నారు. జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం 6 బెర్తులు ఖాళీ ఉండగా 4 బెర్తులను భర్తీ చేయనున్నట్లు టాక్. ఈసారి కేబినెట్లో మాలా మాదిగ సామాజిక వర్గాలకు ఛాన్స్ లేనట్లు తెలుస్తోంది. ఈ 2 సామాజిక వర్గాల మధ్య విభేదాలు ఉండటంతో అధిష్టానం హోల్డ్లో పెట్టింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మొత్తానికి 4 బెర్తులను కూడా ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఆశావహులు ఎంతమంది ఉన్నారు, అందులో ఫైనల్ లిస్ట్ ఎంతవరకు ఎంతమందికి చేరింది? సునీల్, క్యాబినెట్ విస్తరణకైతే దాదాపు ముహూర్తం ఖరారైందని చెప్పుకోవచ్చు. జూన్ మొదటి వారంలో క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి పార్టీ అధిష్టానం అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 7.5 కాలంగా దీనికి సంబంధించి తరచుగా సమీక్షలు సమావేశాలు జరిగినప్పటికీ కూడా ఇది ఒక కొలిక్కి రాకుండా వాయిదా పడుతూ వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా సామాజిక సమీకరణాలు కానీ అదేవిధంగా కొన్ని ఈక్వేషన్స్ సెట్ కాకపోవడంతో దీనికి ముఖ్య నేతల మధ్య అభిప్రాయాలకు సంబంధించి అభిప్రాయాలకు ఒక అంచనాకు రాకపోవడంతో ఇది వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి. అయితే ఫైనల్గా దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం ఒక కంక్లూజన్కు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వరుసగా అన్నింటినీ కూడా చాలా కాలం నుంచి పెండింగ్గా ఉన్నటువంటి పార్టీ కమిటీలకు సంబంధించి నిన్న రాత్రి కూడా కొన్ని కమిటీలు వేయడం జరిగింది. మరికొన్ని కీలకమైన కమిటీలు, వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి కొన్ని కమిటీలు ఉన్నాయి. వాటిని కూడా 1-2 రోజుల్లో భర్తీ చేస్తారని కూడా ఒక ఆలోచన, ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే వీటితో పాటు క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి చాలా క్యూరియాసిటీగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కాలం నుంచి చాలా మంది నేతలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి క్యాబినెట్లో కేవలం 6 బెర్తులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 6 బెర్తులకు సంబంధించి చూసినట్లయితే డజన్కు పైగా నేతలంతా కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి గతంలో హామీలు ఇచ్చినట్టు కానీ సీనియర్ నేతలు కానీ ఆ జిల్లాలకు సంబంధించి సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకొని వీటిని భర్తీ చేయాలని ఒక అంచనాకైతే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కూడా భావిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లో ఉన్న 11 మంది సీఎం కాకుండా 11 మంది మంత్రులు ఉన్నారు. కాబట్టి వారిలో కొండా సురేఖకు ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాల ద్వారా సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఆమె ఇటీవల కాలంలో చేస్తున్న కామెంట్స్ కొన్ని కానీ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఇరుకున్న పెట్టే విధంగా కూడా ఉంటున్నాయి. నాగార్జున ఎపిసోడ్తో మొదలు పెట్టుకుంటే మొన్న మంత్రులకు సంబంధించి డబ్బుల విషయానికి సంబంధించి మంత్రులకు డబ్బులు తీసుకొని పనులు చేస్తారనే కామెంట్స్ ద్వారా కూడా అన్నీ కొన్ని తరచుగా వివాదాస్పదం అవుతున్నాయి. కాబట్టి ఆమెకు ఉద్వాసన పలికి ఆ ప్లేస్లో సేమ్ అదే సామాజిక వర్గానికి సంబంధించి మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ప్రభుత్వ విప్పుగా ఉన్న ఆది శ్రీనివాస్ను క్యాబినెట్లోకి తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మన కమిటీలకు సంబంధించి కూడా మనం ఒక అబ్జర్వేషన్ కూడా చూడవచ్చు. మొత్తంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ అనేది పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక మండలని కూడా చెప్పుకోవచ్చు. ఆ కమిటీ తీసుకునే నిర్ణయాలే పార్టీకి దశ నిర్దేశం. అలాంటి కమిటీలలో మంత్రులకు కొంతమంది సీనియర్ నేతలకు మాత్రమే అవకాశం కల్పించారు. అలాంటి వాటిలలో కొండా సురేఖ పేరు లేకపోవడం, ఆది శ్రీనివాస్ పేరు అందులో ప్రస్తావించడం అనేది ఒక ఇండికేషన్ కూడా మనం భావించాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఆది శ్రీనివాస్ దాదాపు క్యాబినెట్లోకి వెళ్ళడం దాదాపు ఖరారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. వీటితో పాటు ఎప్పటి నుంచో గతంలో అష్యూరెన్స్ ఇచ్చిన వాకిట శ్రీహరికి సంబంధించి కూడా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఏకాభిప్రాయంతో ఉండడంతో వాకిట శ్రీహరికి దాదాపు క్యాబినెట్లోకి ఆయన కూడా ఛాన్స్ ఉందని కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అంశంపైనే కొంత క్రిటికల్గా మారిందని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ సంబంధించిన సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి గట్టి పట్టుపడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పార్టీ అధిష్టానం మాత్రం అష్యూరెన్స్ గతంలో అష్యూరెన్స్ ఇచ్చిన సందర్భంగా ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు కానీ అంతకుముందుకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అష్యూరెన్స్ ఎవరికి ఇచ్చారు, రాజగోపాల్ రెడ్డికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అష్యూరెన్స్ ఇచ్చారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్లోకి తీసుకోవాలని ఒక చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి ఉంటారా, సుదర్శన్ రెడ్డి ఉంటారా అనేది చూడాల్సి ఉంటుంది. ఇద్దరిట్లలో ఎవరైనా ఒకరైనా ఉండొచ్చు. లేదంటే కనుక కొన్ని సమీకరణాలు మారినట్లయితే కనుక ఇద్దరు కూడా ఛాన్సెస్ మేబీ చెప్పలేమన్నట్టు కూడా ఉంది పరిస్థితి. సో వీటి పక్కన పెట్టినట్లయితే మరోవైపు సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించి ఇప్పుడు క్యాబినెట్లో కూడా ఛాన్స్ లేదు. కాబట్టి వారికి అవకాశం కల్పించాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా సీనియర్ నేత మంచిర్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయనకు మద్దతుగా సీనియర్ మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంచి మద్దతుగా ఉన్నారు. కాబట్టి వారు ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ రావు కూడా ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో చూసినట్లయితే కనుక
ఆది శ్రీనివాస్ కానీ అదేవిధంగా వీరికి సంబంధించి వాకిట శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేదా సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు వీరి పేర్లు అయితే దాదాపుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొండా సురేఖ ఉద్వాసన పలుకుతారు కాబట్టి మరోవైపు ఇంకో కీలకమైన అంశం కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాల సామాజిక వర్గం సంబంధించి అంటే గడ్డం వివేక్ ఆయన కూడా క్యాబినెట్ లో ఛాన్స్ ఉంటుందని కూడా నిన్నటిదాకా ప్రచారం జరిగింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఒక పోరాటం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. కేబినెట్ లో మాదిగ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వాలంటూ కూడా వారు చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ సీనియర్ నేతలుగా ఉన్న పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కానీ బట్టి విక్రమార్క అందరికీ వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు ఢిల్లీలో కూడా మకాం వేసిన పరిస్థితి. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి కూడా ఈ అంశానికి సంబంధించి కూడా చెప్తా ఉంటున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాదిగలకు ఎవరికి టికెట్ ఇవ్వలేదు, కేవలం మాలలకు మాత్రమే ఇచ్చారు. కాబట్టి పార్టీలో మాలల ప్రయారిటీ పెరుగుతుంది, మాదిగలకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అనే ఒక చర్చ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా గట్టి పోరాటం చేస్తున్నారు. కేబినెట్ లో తమకు అవకాశం కల్పించాలి. ప్రజెంట్ కేబినెట్ లో దామోదర రాజనరసింహ ఉన్నప్పటికీ ఆయన మాదిగ ఉపకులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు గట్టి పోరాటం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మాదిగ సామాజిక సమీకరణాలకు సంబంధించిన ఈక్వేషన్స్ చర్చ జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండింటినీ ప్రస్తుతానికి పక్కన పెట్టాలని ఒక ఆలోచనకు వచ్చింది. అందులో భాగంగా గడ్డం వివేక్ దాదాపు ఖరారైంది అనుకున్నప్పటికీ కూడా ఆయనను కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టాలని ఒక ఆలోచన పార్టీ అధిష్టానం వచ్చినట్టు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఎందుకంటే కేబినెట్లకు సంబంధించి మొత్తం 6 బెర్తులకు సంబంధించి ఇంకా ఖాళీగా ఉంటాయి కాబట్టి 2 ఖాళీగా ఉంటాయి. కొండా సురేఖ ఉద్వాసన పలికే సీట్ ఏదైతే ఉందో అది కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి దాదాపు 2 నుంచి 3 ఖాళీగా పెట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా చర్చ జరుగుతుంది. వీటిని ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరెవరైతే ఆశావాహులుగా ఉన్నారో మాదిగ సామాజిక వర్గాలతో పాటు మైనార్టీ సమీకరణలకు సంబంధించి వీటిని భర్తీ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో వీటిని ఒక 2 నుంచి 3 వరకు ఖాళీగా ఉంచి మిగతా వాటిని అంతా కూడా భర్తీ చేయాలని చెప్పేసి పార్టీ అధిష్టానం అయితే ఒక నిర్ణయానికి వచ్చింది. సో జూన్ మొదటి వారంలో మాత్రం ఖచ్చితంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయితే ఉంటుందంటూ కూడా పార్టీ వర్గాలు అయితే కరకడిగా చెప్తున్నాయి. ప్రతాప్, అయితే దశాబ్ద కాలం తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు కేబినెట్ విస్తరణ జరుగుతోంది. అయితే ఆశావహులు ఎవరైతే అంటే అధిష్టానం ఫైనల్ లిస్ట్ రెడీ చేసిన తర్వాత ఈ 4 బెర్తులు ఖరారు చేసిన తర్వాత ఆశావహులు అసంతృప్తులుగా మారకుండా ఉండడానికి ఎటువంటి కార్యాచరణ చేసే అవకాశం ఉంది అధిష్టానం? దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్టానము ముఖ్యమైన నేతలంతా కూడా ఢిల్లీకి పలుమార్లు పిలిపించుకొని వారితో చర్చించి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కానీ సమీకరణాలు కానీ వాటన్నిటిని కూడా స్పష్టం చేసిన పరిస్థితి. మరోవైపు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఆమె ఇంకా వారం రోజుల పాటు ఇక్కడే హైదరాబాద్లో ఉంటారంటూ కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆమె కూడా బుజ్జగింపులు చేసేందుకు కూడా ముఖ్యంగా అన్ని వర్గాల నుంచి అందరితోటి నేతలతో నుంచి కూడా సమాచారం కూడా సేకరిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరితోటి వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఆమె సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారితోటి కూడా అభిప్రాయం సేకరిస్తూ వారు ఏమన్నా చెప్పే వాటిని అన్నిటి కూడా ఆమె క్రోడీకరించి వాటిని అన్నిటి కూడా అధిష్టానానికి ఇవ్వాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అందరితో సంప్రదింపులు జరుగుతున్న పరిస్థితి ఉంది. మంత్రులతోటి కానీ ఎమ్మెల్యే అభ్యర్థులతోటి ఎంపీలతో అందరితోటి ఆమె వరుసగా 1-to-1 అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి వాటికి సంబంధించి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ సంబంధించిన అంశం పైన కూడా ఆమె ఖచ్చితంగా లీడ్ తీసుకునే అవకాశం ఉంటుంది. పార్టీ ఏదైతే లైన్ ఇస్తుందో పార్టీ అధిష్టానం ఇచ్చే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ కు సంబంధించి కూడా నేతలను కూడా బుజ్జగించే ప్రయత్నం ఉంటుంది. ఎవరైతే ఆశావాలుగా పెట్టుకున్నారో ఛాన్స్ కోసం చాలా వరకు ఆశలు పెట్టుకున్నారో వారందరికీ సంబంధించి కూడా 2-3 బెర్తులు ఖాళీగా ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో వాటికి సంబంధించి మరో 5-6 నెలల్లో ఖచ్చితంగా వాటిని కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి వారికి ఒక అష్యూరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించి కూడా ప్రస్తుత పరిస్థితులంతా కూడా సర్దుమణిగిన తర్వాత మరోసారి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ లో వారికి అవకాశం కల్పిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులను చూసినట్టయితే కనుక చాలా మంది సీనియర్ నేతలు కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఎస్టీ సామాజిక వర్గానికి కూడా క్యాబినెట్ లో ఛాన్స్ ఇవ్వాలంటూ కూడా వారు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి అంటే ఎస్టీలలో కూడా లంబాడ సామాజిక వర్గం ఉంటుంది, అదేవిధంగా ఆదివాసీ సామాజిక వర్గం ఉంటుంది. కాబట్టి ఆదివాసీ సామాజిక వర్గం నుంచి మాత్రమే సీతక్క ఉన్నారు. లంబాడ సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఛాన్స్ కల్పించాలని చెప్పేసి లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా గతంలో ఢిల్లీ వెళ్ళి కూడా దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం కూడా చెప్పొచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవైపు లంబాడ సామాజిక వర్గం కూడా దీనికి సంబంధించి క్యాబినెట్ సంబంధించి కూడా వారి నుంచి కూడా చాలా ప్రెజర్ వస్తుంది. మరోవైపు మైనార్టీ సామాజిక వర్గం నుంచి కూడా ఖచ్చితంగా ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని కూడా పట్టుబడుతున్న పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో మైనార్టీ సామాజిక వర్గం కానీ లంబాడ సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం ఇట్లా ఈ 3-4 సామాజిక వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఏవైతే 2-3 ఖాళీగా ఉంటాయో వాటిని చూయించి వాటిని ఖచ్చితంగా మళ్ళీ సెట్ చేసిన తర్వాత ఈ సామాజిక వర్గాలను ఒక కొలికి తీసుకొచ్చిన తర్వాత వారికి ఛాన్స్ ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి తీవ్రమైన పోటీ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకవైపు ఉంటే సుదర్శన్ రెడ్డి, వీరితో పాటు మల్రెడ్డి రంగారెడ్డి కానీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వారికి కూడా క్యాబినెట్లో ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి గతంలో జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాయడం కానీ, రెడ్డి సామాజిక వర్గం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి కానీ, అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వీరితో పాటు నర్సంపేట ఎమ్మెల్యే వరంగల్ జిల్లాకు సంబంధించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈయన చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 2014లో పార్టీ ఇండిపెండెంట్ టికెట్ దక్కకపోయినా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాబట్టి ఆ లాయల్టీ అనేది పార్టీ కూడా చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీని విడిచిపెట్టకుండా అధికారం లేకపోయినా ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మళ్ళీ పార్టీలోకి వచ్చారు టికెట్ దక్కకపోయినా అనే ఒక ఈక్వేషన్స్ కూడా చూస్తుంది. కాబట్టి ఆ పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కూడా పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్లో ఛాన్స్ దక్కని వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మరికొన్ని పోస్టులు ఏవైతే కీలకమైన కార్పొరేషన్కి సంబంధించి క్యాబినెట్ ర్యాంక్తో కూడిన కార్పొరేషన్ పోస్టులు ఉన్నాయి వాటిలో భర్తీ చేయాలా, లేదంటే కనుక డిప్యూటీ స్పీకర్ కూడా ఖాళీగా ఉంది, అదేవిధంగా చీఫ్ విప్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. కాబట్టి వీటిలో కూడా అకామిడేట్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద ఈ క్యాబినెట్ ర్యాంక్ కలిగిన పోస్టులలో కూడా వాటిని భర్తీ చేసి వారిని సర్దుమంచేలా కూడా చూడాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. వీటన్నిటి కూడా క్లియర్గా అంటే వీటన్నిటి కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇక్కడే ఉండి వారం రోజుల పాటు ఈ పరిణామాలన్నింటి కూడా సెటిల్ చేసేందుకు ఆమె ఇక్కడే ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రతాప్, ముఖ్యంగా క్యాబినెట్లో ఒకరు అవుట్ అయ్యి విప్గా ఉన్న ఒక పర్సన్ ఇన్ అవుతారు, అంటే కొండా సురేఖ అవుట్ అయ్యి ఆది శ్రీనివాస్ ఇన్ అవుతారన్న వార్త హస్తిన నుంచి చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో కొండా సురేఖ వర్గం కానీ లేదా ప్రత్యక్షంగా మంత్రి కొండా సురేఖ కానీ స్పందన ఏమైనా తెలియజేశారా ఈ వార్తకు సంబంధించి? దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లియర్ కట్గా అఫీషియల్గా బయటికి రాలేదు. కాబట్టి ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. కొంతకాలంగా ఈ చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే కొండా సురేఖ యాక్టివిటీస్ కానీ ఆ పరిణామాలు కానీ ఆమె చేస్తున్న చర్యలు కూడా వీటన్నిటిపైన కూడా పార్టీలో చర్చ అయితే జరుగుతుంది. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆమె నాగార్జున ఎపిసోడ్ కానుంచి చూసినట్లయితే చాలా కొన్ని విషయాలకు సంబంధించి కొన్ని కాంట్రవర్సీగా మాట్లాడడం, పార్టీ లైన్కు భిన్నంగా వ్యవహరించడం అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. వీటితో పాటు ముఖ్యంగా ప్రభుత్వం కానీ పార్టీని కానీ ఇరుకున పెట్టే వ్యవహారంగా జరుగుతుంది. కాబట్టి ఆమెను కాస్త పక్కన పెట్టి అదే సామాజిక వర్గానికి పీట వేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. ఆయన పార్టీ వాయిస్ కానీ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కానీ ఎప్పుడు తప్పునే ఆయన మీడియాతో మాట్లాడడం కానీ యాక్టివిటీగా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అందులో భాగంగానే ఆయనకు ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి ఆయన బెర్త్ కూడా దాదాపు ఖరారు అవుతుందనే ఇండికేషన్ కూడా మనకు ఒకటి అందుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న పిఎస్సికి సంబంధించిన కమిటీ ఏదైతే పార్టీకి సంబంధించిన అత్యుత్తమ నిర్ణయాత్మకమైన కమిటీ అని చెప్పుకోవచ్చు. ఆ కమిటీలో పిఎస్సిలో తీసుకున్న నిర్ణయాలే పార్టీకి దశగా ఉంటాయి. అలాంటి కమిటీలలో కూడా ఆయన మంత్రి కాకపోయినప్పటికీ ఆది శ్రీనివాస్కు ఛాన్స్ ఇచ్చారు. ఆది శ్రీనివాస్ కానీ బిర్లా ఎలయ్య కూడా అక్కడ ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి వీరిద్దరు కూడా ఏమైనా క్యాబినెట్లోకి ఛాన్స్ ఉంటాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో చూసినట్లయితే కొండా సురేఖకు మాత్రమే అవకాశం కల్పించలేదు. ఎందుకంటే ఆమె మంత్రిగా ఉన్నప్పటికీ కూడా పిఎస్సి కమిటీలో ఆమెకు ఛాన్స్ లేదు. కాబట్టి దాదాపుగా ఆమెను ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇండికేషన్ ఇస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అక్కడ పరిస్థితులకు సంబంధించి ఆమెతో కూడా సంప్రదింపులు చేసేందుకు కూడా పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇక్కడే ఉన్నారు. కాబట్టి 1-2 డేస్లలో కూడా ఈ వ్యవహారాన్ని కొలికి తీసుకొచ్చిన తర్వాత ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారితో సంప్రదింపులు చేయడం కానీ అదేవిధంగా ఎవరెవరికైతే కొద్దిగా బాధగా కలిగే అవకాశం ఉంటుందో వారిని కూడా బుజ్జగించే ధోరణి అయితే ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద ఈ పరిణామాలన్నింటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ 2-3 రోజులు కూడా వారితో మాట్లాడిన తర్వాత జూన్ మొదటి వారంలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో మాత్రం ఈ వర్గాలకు ఎవరైతే మనం చెప్పుకుంటున్నట్టుగా కూడా ఆది శ్రీనివాస్ కానీ అదేవిధంగా వాకిట శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్, సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు అనే పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.